బట్ ఇప్పుడు కొంతమంది యూత్ ఉన్నారు ఇక్కడ. సో ఎంతమంది రేపు రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది సార్ ఇక్కడ యూత్? సో యూత్ మీరు ఎందుకంటే క్వశ్చన్ ఎందుకు వేశారంటే లైఫ్ స్పాన్ తగ్గుతుందా? ఎవరైనా ఇప్పుడు 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఇప్పుడు తగ్గారు, ఎవరన్నా తగ్గిపోతే లైఫ్ అంటే లైఫ్ స్పాన్ సేమ్ ఉంది, కానీ మన సంపాదన చేసి మాత్రం సేమ్ ఉంది. మన ఇయర్స్ ఎన్నైతే ఎర్న్ చేస్తామో అన్ని ఇయర్సే ఉన్నాయి వాటికి కూడా, కానీ ఖర్చులు పెరిగినాయి. ప్లస్ రెండోది ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇన్కమ్ కూడా అయిపోతుంది. 2 పాయింట్లు గమనిస్తే మీరు ఆడాల్సిన టైం తక్కువ ఉంటుంది, కొట్టాల్సిన రన్స్ ఎక్కువ ఉంటాయి. అవునా కాదా? అదే కదా సార్, టాస్క్ పెరిగింది, సేమ్ ఓవర్లో కొట్టాలి. ఇది ఇప్పుడు అంటే 2020 మ్యాచ్ లాగా అయిపోయింది పని. సో ఇది మీరు గమనిస్తే ఉంటుందో ఆ టైంలో ఇన్కమ్ ఉండడం మీన్స్ మనిషి చాలా వరకు చాలా విషయాలు గుర్తించుకోవచ్చు. ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒకటి ఉంటుంది, ఫస్ట్ టైం ఉంటుంది. వాళ్ళని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయమని అడగటం ఫస్ట్ థింగ్. మా యొక్క ఏదైనా ఇక్కడ ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుందంటే మీకు ఒక వ్యక్తికి అతని మల్టిప్లై చేయడం మనీతోటే చేశాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? మనీని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ నుంచి మనీ తీశారు. బట్ ఈయన మాత్రం మనీని ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ హ్యాంగ్ అయినా తీయండి. ఫ్యాన్ దగ్గర కూర్చోవాలి. ఏం ఉపయోగపడుతుందో చెప్తాను. సో దీనికంటే ముందు మనం వ్యాపారం చేయాలంటే ఏం చేస్తాం? మనం ఎవరైనా వ్యాపారం చేయాలంటే ఏం చేస్తాం సార్? కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నారనుకోండి, వాట్ టు విల్ డూ? ఫస్ట్ వ్యాపారం పెట్టాలంటే ఏం చేస్తాం? క్యాపిటల్ ఎత్తుక్కుంటాం. ఓకే, దానికంటే ముందు ఒకటి ఉంటుంది, తెలుసా ఎవరికైనా? క్యాపిటల్ డబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ దానికంటే ముందు పబ్లిసిటీ కంటే ముందు ఏ వ్యాపారం అనేది నిర్ణయించుకుంటాం. కరెక్ట్. ముందు మనం ఏ వ్యాపారం పెట్టాలో డిసైడ్ చేసుకుంటాం, ఆ వ్యాపారంలో ఎలా లాభాలు ఉంటాయో చూస్తాం. అంతే కదా ఎవరైనా వ్యాపారం పెట్టాలంటే. సో వ్యాపారం ఏంటో డిసైడ్ అయితే దాని గురించి అటువంటి ఇన్ అండ్ అవుట్స్, అంటే దాంట్లో ఉండేటువంటి ఈ మార్కెట్ ఉందా లేదా, మార్కెట్ అయిద్దా లేదా, ఈ ప్రోడక్ట్ మనం అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చూస్తాం. సో అలాగే మనం చేయబోయే ప్రోడక్ట్ ఏంటి అనేది ఇండియాలో ఎలా ఉందో చూద్దాం నెక్స్ట్. సో ఇండియాలో ఎవరైనా చూసారా మీరు? ఈ గ్రాఫ్ ఎప్పుడన్నా చూస్తే ఒకసారి అర్థమైంది మీ అందరికీ కూడా. సో కనిపించట్లేదు. సో ఇండియాలో ఏ బిజినెస్ అయినా సరే ఎక్కువ జరుగుద్దని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. బికాస్ సో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రొడక్టివిటీ ఎక్కువ అవసరం అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ మనకు ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ చూడండి. మీరు 2000 ఫస్ట్ ఆప్షన్ మీరు గమనిస్తే 2020కి మార్చి 2020లో కోవిడ్ అనేది స్టార్ట్ అయింది ఉంటుంది. దానికి ముందుకి ఇప్పటికీ గమనిస్తే ఒక ఎగ్జాంపుల్ చాలా మంది ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు, మీరు కూడా చేసి ఉండొచ్చు. అంతకుముందు మన దగ్గర ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ రైజ్ అయ్యాయి. సో అందుకని బ్యాలెన్స్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ రెండింటికి ఈక్వల్ ప్రియారిటీ ఇస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఇదివరకు ఎక్కువ ఇచ్చేవారు, కానీ ఇవాళ ఇంకా పెరిగింది. ఇదివరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, లేవని కాదు. అప్పుడు 20% ప్రియారిటీ ఇస్తుంటే ఇప్పుడు అది 40%కి వచ్చింది. సో మీ అందరికీ తెలిసిందే, ఎస్పెషల్లీ రిటైల్ పీపుల్ అందరికీ కూడా ఇది బాగా కనెక్ట్ చేసే పాయింట్. నెక్స్ట్ లేదా బ్యాంకింగ్ సెక్టారు ఇంటర్నేషనల్గా నడిపేటువంటి ఒక కంపెనీ, ఇద్దరు కలిసి జాయింట్ వెంచరే ఈ యొక్క రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక కంపెనీ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ ఇండియాలో ఈ కంపెనీ చేసిన అనేటువంటి పాయింట్ ఎందుకు చేశారు అంటే పబ్లిక్కి ఎక్కువ సెక్యూరిటీ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ ఒక్క కంపెనీ ఉంటే కాంపిటీషన్లో, రెండోది ఇన్సూరెన్స్ యొక్క ప్రయారిటీని పీపుల్కి రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ చేయడం. ఆ రోజుల్లో ఓన్లీ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే తీసుకున్నారు. బట్ ఇవాళ ఇన్సూరెన్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా, ఒక సేవింగ్ లాగా కూడా ఉపయోగపడేలాగా ఇది. సో దాని గురించి మీకు నెక్స్ట్ చెప్తాం. నెక్స్ట్ ఒక నిమిషం ఇంకోసారి
టేక్ కేర్ అప్ టు హైదరాబాద్. తిరుపతి నుంచి దాదాపు 8 బ్రాంచెస్ ని సుధాకర్ సారే హ్యాండిల్ చేస్తారు. ఓవర్ టు యు సార్. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ వినిపిస్తుంది. లైక్ బ్రాంచ్లో ఉంటాను. త్రూ అవుట్ మనకి ఏపీ తెలంగాణ మొత్తం నేను హ్యాండిల్ చేస్తుంటాను. నా వాయిస్ వినిపిస్తుంది కదా. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మనకి కొండారెడ్డి చెప్పారు కదా, ఇన్కమ్ ఆపర్చునిటీ, ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ చాలా చెప్పారు మీరు. బట్ నేను సింపుల్ ఒక విషయం చెప్తాను. మీరు ఎంత ఎర్న్ చేసినా దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు. రైట్, ల్యాండ్, గోల్డ్, వాట్ ఎవర్ ఇట్స్ ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఫ్యూచర్ యొక్క ప్రాబ్లమ్స్, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే అది సేవ్ చేస్తాయి అనే ఉద్దేశంతో. రైట్, ఇక్కడ ఇన్సూరెన్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్లో ఏంటి మనకి అడిషనల్గా ఏమొస్తుంది అని దాని గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనందరం కూడా కరోనా ఫేస్ చేసాం. రైట్, అందరూ కూడా కరోనా బాధితులు చాలామంది ఉన్నారు. కరోనా రాకుండా ఉన్నారు, కరోనా వచ్చిన ఉన్నారు. మన స్ట్రీట్లోనే, మన వీధిలోనే, మన ఊళ్ళోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? సో ఇండియాలో నేను ఎత్తుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు మినిమం వరస్ట్గా ఎత్తుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 5,000 మంది ఉన్నారు. 5,000 పీపుల్ చనిపోయారు. ఈ 5,000 పీపుల్లో ఎంతమందికి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది? నేను చెప్తుంది ఇన్సూరెన్స్ పాలసీ 2 రకాలు మనకి, హెల్త్ ఉంది అండ్ లైఫ్ ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతమందికి ఉంది? 30%. 5,000 పీపుల్ చనిపోతే దాంట్లో ఉన్న ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న పీపుల్ ఎంతమంది అంటే 30%. అంటే 1,500 మందికి మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. రైట్ సార్, 1,500 మంది పీపుల్ మాత్రమే ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత సార్? ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా ఎంత? ఏ సార్? ఆంధ్రప్రదేశ్ జనాభా సార్ మొన్నే ఓట్లు వేసాం సార్. 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. 5 కోట్లలో మనం 10% వేసుకుంటే 5 లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యారు. 5 లక్షల మందిలో 10% చేసుకుంటే 5,000 మెంబర్స్ చనిపోయారు. అంటే 5 కోట్ల మంది జనాభాలో 1,500 మంది మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. దాంట్లో ఒకరు 1,000 రూపీస్ పెట్టి పాలసీ తీసుకున్నారు, దాంట్లో 2 lakhs పెట్టి పాలసీ తీసుకున్నారు, 2 crores పెట్టి పాలసీ తీసుకున్నారు ఉన్నారు. రైట్, బట్ ఈ 1,500 పాలసీలు ఉన్నాయి కదా పీపుల్, వీళ్ళల్లో 30%, 40% రెన్యువల్ చేయలేదు. సో నేను చెప్పానని సార్ తీసుకున్నారు పాలసీ, బాగా మోటివేషన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సార్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను వచ్చి మళ్ళీ మోటివేషన్ ఇవ్వాలి, నేను రెన్యువల్ కట్టుకోండి సార్ అనేసి. ఎందుకు? ఫస్ట్ ఇయర్ కట్టిస్తేనే నాకు కమిషన్ వస్తుంది, సెకండ్ ఇయర్ అంతగా రాదు. కాబట్టి నేను మోటివేషన్ చేయాలి. నేను ఎంతసేపు ఫ్రెష్గా వెళ్తున్నాను. సెకండ్ ఇయర్ సరిగ్గా నేను సారే చెప్పలా. ఎందుకు చెప్పలేదు? నేను యూత్, ఎంతసేపు పరిగెత్తడం నాకు బాగా అలవాటు, నేను పరిగెత్తూనే ఉన్నాను. పాలసీ అనేసి. సెకండ్ దీనివల్ల ఏమవుతుందంటే 40% ఆఫ్ ది పీపుల్, ఈ 1,500 పీపుల్లో 40% పాలసీ ల్యాబ్స్లో ఉంది. పాలసీ తీసుకున్నాడు, గుడ్ థింగ్. బట్ 40% ఆఫ్ ది పీపుల్, నేను ఏం చెప్తున్నా అంటే ఒక 500 మెంబర్స్ పాలసీ ల్యాబ్స్లో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ రూపాయి కూడా డబ్బులు. ఓన్లీ 1,000 పీపుల్ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అయ్యాయి. దాని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తిరుపతిలో జరిగిన ఒక ఎగ్జాంపుల్. 2 ఎంప్లాయీస్ ఉన్నారు అమరాజాలో. మీకు అమరాజా ఐడియా ఉంటుంది అందరికీ. తిరుపతి అమరాజాలో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇద్దరు కరోనా బాధితులు. పక్కింట్లోనే ఇద్దరు ఒక ఇల్లు తీసుకున్నారు, ఇద్దరు స్థలం కొనుక్కున్నారు. 100 ఎకరాల స్థలం తీసుకున్నారు, 50 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు. ఫ్రెండ్స్ కదా, స్థలం తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్లో జాయిన్ చేయించారు. లైఫ్ స్టైల్ అంతా ఒకేలా ఉంది, వాళ్ళకి లైఫ్ స్టైల్ మొత్తం ఒకేలా ఉంది. ఇద్దరు కరోనా బాధితులు అమరా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దాంట్లో ఒక పర్సన్ చనిపోయాడు. రెండో పర్సన్ సీరియస్గా ఉంది, లంగ్స్ డ్యామేజ్ అయినాయి, చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ చనిపోయాయని చెప్పారో పోయి ఈ పర్సన్ చెప్పడం వల్ల అతను కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అంత క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ మనలాగే మన ఫ్రెండ్షిప్ తీసుకుంటే అది ఏమైనా కానీ అంత గ్రాండ్గా మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. రైట్, సో ఇక్కడ ఏమైందంటే ఇద్దరు ఫ్యామిలీస్, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్. దర్ ఇస్ నో పెన్షన్, దర్ ఇస్ నో ఇన్సూరెన్స్ కవరేజ్. 2 లక్షల రూపాయలు ఇచ్చారు, 2 lakhs ఇచ్చారు ఫ్యామిలీస్కి.
నేను కంపెనీ పేరు ఇప్పుడు చెప్పను, అది ఇప్పుడు ఎందుకంటే అమర్రాజుని బ్లేమ్ చేయనట్టు ఉంటుంది. కంపెనీ ప్రైవేట్ కంపెనీ తక్కువ అమౌంట్ ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరికీ నేను లక్షలు కోట్లు ఇవ్వాలంటే కుదరదు. సో కంపెనీ ధర్మం ఏంటంటే 2 lakhs వాళ్ళ పైన కవరేజ్ ఉంది కాబట్టి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంప్లాయీ కవరేజ్ ఉంది కాబట్టి 2 lakhs పే చేసింది. 2 lakhsతో ఆ ఫ్యామిలీ గ్రాండ్గా ఉండగలుగుతుందా? పిల్లల స్కూల్ ఫీజు 60,000 రూపాయలు ఈచ్ పర్సన్ది, ఇద్దరు పిల్లల ఫీజు ఎలా సర్వైవ్ కావాలా? ఇక్కడ ఇద్దరు చెప్పాను కదా నేను, ఏ అండ్ బి అనుకుందాం, పేర్లు చెప్పను నేను, పేర్లు వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడం కాబట్టి. ఏ అండ్ బి తీసుకుంటే ఒక ఫ్యామిలీ సేమ్ హౌస్లో ఉన్నారు, సేమ్ వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళు ఏ లగ్జరీ ఉండిందో, ఆ ఫాదర్ ఉన్నప్పుడు ఏ లగ్జరీ లైఫ్ ఉండిందో అదే లైఫ్ ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఇంకా బెటర్గా ఉన్నారు. ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా బెటర్గా ఉన్నారు. నీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ పర్చేజ్ చేశాడు ఇతను. నాలాంటి వ్యక్తి అమర్రాజులో మీలాగే పిలిచి ఒక డెమో ఇచ్చాం మేము ఎక్కడ పోయినా డెమో ఇస్తాం 50-100 పీపుల్తో. ఈ 50-100 పీపుల్ చెప్పినప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకటి పాలసీ తీసుకున్నాడు, ఒకటి వేస్ట్ కమిషన్ కోసం ఏదో చెప్తా ఉంటారు, వద్దు అవసరం లేదు, ఆ డబ్బు ఉంటే గోల్డ్ కొనుక్కోవచ్చు, ఆ డబ్బు ఉంటే మంచి పిల్లలకి ఏదైనా మంచి టూర్ తీసుకెళ్ళచ్చు. ఎంజాయ్ పర్సన్ ఇతను, ఏదైనా పర్సన్ ఎంజాయ్. ఎంతసేపు పిల్లల్ని ట్రిప్స్కి తీసుకెళ్తామా, లేదా హైదరాబాద్ తీసుకెళ్తాం, రామోజీ ఫిల్మ్ సిటీ, తలకోన, ఇట్లా అన్ని చోట్ల తిప్పుతాము, ఎంజాయ్ చేపిద్దాం, పిల్లల్ని మంచిగా చదివిద్దాం చాలు అనే వ్యక్తి. ఫ్యూచర్ ప్లానింగ్ లేదు. బట్ ఇతను ఏమంటే లేదురా, నాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పాడు, ఆయన అంత బాగా చెప్పినప్పుడు తీసుకున్నది బాగుండు, ఎందుకో నాకు అనిపించింది తీసుకున్నాడు. అతను 50 లక్షల రూపాయలు ఇచ్చాం మేము చనిపోయిన తర్వాత. 50 lakhs ఇచ్చాము ఆ ఫ్యామిలీకి, నేనే ఇచ్చింది, రైట్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, పిల్లలు ఏమన్నారంటే పక్కన వాళ్ళ పిల్లలు, మా డాడీ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఎక్కడ పడినా తెస్తా ఉంటారు, ఏం తెచ్చుకున్నా ఇద్దరం తెచ్చుకుని తింటా ఉన్నాం, ఏ టూర్ పైన ఇద్దరం వెళ్ళాం వాళ్ళం. ఇప్పుడు ఎందుకు మా లైఫ్ మాత్రం ఇలా అయిపోయింది? స్కూల్ మార్చేశారు, ఇల్లు అమ్మాల్సిన స్టేజ్లో ఉంది, డాడీ ఏం తప్పు చేశారు, మాకెందుకు ఇంత అన్యాయం చేశారని పిల్లలు వాళ్ళ మదర్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పాలి ఆ తల్లి? మీ డాడీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదని చెప్పకుండా, మీ డాడీ సరిగ్గా ప్లానింగ్ చేయలేదని చెప్తుందా, ఫ్యూచర్ ప్లానింగ్ చేయలేదని చెప్పగలుగుతుందా? అంటే ఫాదర్ చనిపోయిన వ్యక్తి నీ బిడ్డల దగ్గర తప్పుగా ప్రొటెక్ట్ చేస్తుందా? చేయలేదు కదా. లేదు నాన్న, ఆయన ప్లానింగ్ డిఫరెంట్గా ఉంది, మీ నాన్న ప్లానింగ్ డిఫరెంట్గా ఉంది అని చెప్పుకొని సర్దుకుంది. నేనేం చెప్తున్నా అంటే ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కటే ప్రపంచంలో గొప్పదని చెప్పను, బట్ ఇన్సూరెన్స్ చాలా గొప్పది. ఎందుకంటే మల్హోత్రా కమిటీ 1994లో మల్హోత్రా కమిటీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మల్హోత్రా కమిటీ వేసి ఎందుకు ఎల్ఐసి ఒకటే ఉండాలి, 100 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఓన్లీ 20 కోట్ల మంది జనాభా మాత్రమే పాలసీ తీసుకున్నారు, రిమైనింగ్ 80 కోట్ల మంది ఎందుకు పాలసీ తీసుకోలేదని సర్వే చేయాలి. ఆ సర్వే పేరే మల్హోత్రా కమిటీ. 4.5 సంవత్సరం 5 సంవత్సరాల కమిటీ పీపుల్ మనకి 5,000 పేజీలు నోట్ రెడీ చేసి ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పాలసీకి ఇచ్చే ప్రియారిటీ సెకండ్ పాలసీకి ఇవ్వట్లేదు. అండ్ అప్పుడు ఫోన్లు లేవు, ఇలాగా మెయిల్స్ లేవు, లెటర్స్ ఇంగ్లాండ్ లెటర్ మనకి పోయేది. ఇప్పుడు రెన్యూవల్ కట్టాలని సార్ నేను పంపించానంటే నేను పంపించిన తర్వాత 1 మంత్కో 15 days తర్వాత వెళ్ళేది. ప్రీవెంట్ డ్యూ డేట్ 10వ తేదీ ఉంటే 15వ తేదీ రిసిప్ట్ టైంకి వచ్చేది. ఎంట్రీకి అయిపోయింది కదా ఇంకెందుకు గోల్డ్ ఉండిపోయాం, ఎంట్రీ డేట్ అయిపోయింది కదా ఇంకేముందని సైలెంట్ అయిపోయింది. ఇట్లా చాలామంది పాలసీలు ల్యాప్స్ అయ్యాయి, డబ్బులు వచ్చేది కాదు. అండ్ ఇంకో తప్పుడు నేను మార్కెట్లో ఏమైంది, ఎల్ఐసి అంటే చచ్చిపోతే డబ్బులు వస్తాయి అదే పాలసీ, ఎల్ఐసి అంటే నువ్వు చచ్చిపోతే వస్తుంది అదే పాలసీ అని చెప్పేవాళ్ళు, అలా అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారో ఫ్యూచర్ ఆలోచించి, లేదు రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతాం, ఫ్యామిలీస్ నాశనం అయిపోతాయి అనే ఉద్దేశంతో 2000లో ప్రైవేట్కి అప్పచెప్పారు. ఆ తర్వాత 24 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ఈ రోజుకి మనకి IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చింది. దాని అండర్లో ఎల్ఐసి కంపెనీని యాడ్ చేశారు. ఆ తర్వాత 23 కంపెనీలు ప్రైవేట్ కంపెనీ ఇచ్చారు. టోటల్ 24 కంపెనీలు కూడా IRDAకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ సారే పాలసీ ఇవ్వాలంటే నేను రిలయన్స్ తరఫున పాలసీ ఇచ్చేయకూడదు. సారే నేను పాలసీ అమ్మాలంటే ఈ పాలసీ డీటెయిల్స్ అన్నీ నేను IRDAకి సబ్మిట్ చేయాలి. IRDA వాళ్ళు కాల్ చేస్తారు, మీ ఆరోగ్యం బాగుందా, ఫైనాన్షియల్గా బాగున్నారా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, దెన్ పాలసీని ఇష్యూ చేస్తారు. నాకు బాగాలేదండి, నాకు స్ట్రోక్ వచ్చింది, సన్స్ వచ్చినాయంటే పాలసీ ఇవ్వను. నాకు బీపీ ఉంది, షుగర్ ఉందని నేను పాలసీ ఇవ్వను. నా ఏజ్ మోర్ దెన్ 60 ఉందంటే పాలసీ ఇవ్వను. నేను 10 కోట్లు కడతా నేను చెప్పంటే నేను పాలసీ ఇవ్వను. ఎందుకంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని అన్నీ చూసి ఇస్తుంది పాలసీ. నాకు జీతం 1,00,000, నేను 10 కోట్లు కడతాను, ఎన్ని కడతావు? ఇవ్వదు.
అంటే నీకు కావాల్సిన డబ్బే కదా, నాకు కావాల్సిన పాలసీ ఇవి అంటే లేదు. దానికి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలా ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చూసి పాలసీ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే మనందరి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన దానిలో వచ్చిన ప్రాఫిట్లో 90% ఆఫ్ ది ప్రాఫిట్ యాజ్ పర్ IRDA రూల్ 90% ఆఫ్ ది ప్రాఫిట్ మీకు ఇవ్వాలి. 10% ఆఫ్ ది మాత్రమే కంపెనీ తీసుకోవాలి. 10% మాత్రమే కంపెనీ తీసుకోవాలి. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోతాయి. మా జీతాలు, కంపెనీ మీటింగ్ సంబంధించి ఇవన్నీ పోను. 90% ఆఫ్ ది ప్రాఫిట్ మీకు ఇస్తుంది, 10% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. ఇది IRDA రూల్. ఇది నాట్ ఓన్లీ రిలయన్స్ కంపెనీ కాదు, బిర్లా, టాటా, SBI, HDFC, ICICI అన్ని కంపెనీ రూల్ ఇది. ఇన్సూరెన్స్ చాలా చాలా అవసరం, చాలా అవసరం. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్ చనిపోయారు 2013లో. 2013లో మా ఫాదర్ చనిపోయారు. నేను అప్పటికి ఏజెంట్, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. నేను నా ఇంట్లో నుంచి ఉండాలని మా ఫాదర్కి పాలసీ కట్టించాను. మా ఫాదర్ ప్రకారం పాలసీ తీసుకున్నాను. ఈరోజు మా నాన్న చనిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ నాకు డబ్బులు వస్తున్నాయి. మా ఫాదర్ లేరు, నా కొడుకు అప్పుడు పుట్టలా, మా ఫాదర్ ఉన్నప్పుడు. ఆఫ్టర్ మా ఫాదర్ తర్వాత మా బాబు పుట్టాడు. మా బాబు మా ఫాదర్ని చూడాల, కానీ డబ్బులు మాత్రం మా బాబు ఖర్చు పెడుతున్నాను మా ఫాదర్కి. నేను 100 సంవత్సరాల వరకు నాకు ఆ డబ్బులు వస్తాయి. అంటే నాకు రేపు 60 ఏళ్ళు వచ్చినా, 65 ఏళ్ళు వచ్చినా, నా కొడుకు 40 ఏళ్ళు 45లో ఉన్నా డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మా ఫాదర్ ఇస్తున్నారు. ఇలా ఎలా సాధ్యం? ఏ ఇన్వెస్ట్మెంట్ ఎలా సాధ్యం? ఒక ల్యాండ్ కొని నా బిడ్డకి ఇస్తా, వాడు అలాగే పెట్టుకుంటున్నాడు. దాన్ని డెవలప్మెంట్ కనో, దానికనో, దీనికనో, ఇంకో తిరిగి ఖర్చు పెడుతున్నాడు. మేము పుట్టింది ఒక గ్రామంలో పుట్టాం, సూళ్ళూరుపేట చిన్న విలేజ్లో పుట్టాం. మా ఫాదర్ పుట్టింది. మేము టౌన్లో పెరుగుతున్నాం. నా బిడ్డలు టౌన్లో పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ బెంగళూరులోనో లేదా ఫారెన్లోనో సెటిల్ అవుతారు. బాగా చదువుకున్నారు కదా, ఎక్కడో ఫారెన్కి వెళ్ళిపోతారు. ఈ ల్యాండ్, ఈ స్థలం ఎవరికి ఇవ్వాలి? నేను అమ్మలేను. అమ్మితే అమ్మేసుకుని వెళ్ళిపోయారని చెప్పి అంటారు. ఇంత డిఫికల్ట్లో నేను ఇన్వెస్ట్ చేయాలా అక్కడ? అదే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నా 3 జనరేషన్స్ కూడా, నా 3 జనరేషన్స్, నేను, నా బిడ్డ, నా తర్వాత బిడ్డ, నా మనవడు, ముగ్గురు కూడా మనీ వస్తుంది. నాన్ గ్యారంటీ. మార్కెట్ పడిపోతుంది, నేను పడిపోతా, నా డబ్బులు పడిపోతాయి, లేవు. 100% గ్యారంటీ. బిఫోర్ 2013 ముందు మనకి RPL IPO వచ్చింది కదా, IPO ముందు సత్యం షేర్స్ కొలాప్స్ అయ్యేటప్పుడు అప్పుడు మార్కెట్ డిఫరెంట్. మీకు అందరికీ ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్ గురించి, ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉంటే. 2013లో మనకి IPO వచ్చింది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అప్పుడు RPL షేర్స్ వచ్చాయి. చాలా ఎక్కువ సబ్స్క్రైబర్ చేశారు. కావాల్సింది 100 మంది, సబ్స్క్రైబ్ చేసింది 1,00,000 మంది మాకు కావాలని అప్లై చేసింది. అంత ఓవర్ సబ్స్క్రైబ్ అయిన షేరు RPL భయంకరం పడిపోయింది. అట్లా అప్పుడే మనకి సత్యం షేర్ స్కామ్ జరిగింది. మార్కెట్ 7,000 పాయింట్లకు వచ్చాయి సెన్సెక్స్. బట్ ఆ టైంలో కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్ చేయడం వాళ్ళు బాగానే పెరిగినాయి. బట్ మనం ఏం నేర్పిస్తున్నాము మన నెక్స్ట్ జనరేషన్? వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, ఎలా ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండాలి. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఏమైనా జరిగితే మీరందరూ రిటైర్ అయ్యారు, మీకు ప్లానింగ్ ఉంది, FDI చేసుకున్నారు, ల్యాండ్ కూడా ఉన్నారు, పిల్లలకి ఎంతో కొంత ఇచ్చేసి మీరు కొంత పెట్టుకున్నారు, ఇలా చేసుకున్నారు. బట్ వాళ్ళ ప్లానింగ్ ఏముంది మీరు ఎప్పుడైనా చూసారా? నా పిల్లలు ఏం ప్లాన్ చేశారు, ఏం కొంటున్నారు? సార్ ఈరోజు ₹1,00,000 అంటే కారు వచ్చేస్తుంది, ₹1,00,000 డౌన్ పేమెంట్ పెడితే కారు వచ్చేస్తుంది. కారు తీసుకునేస్తారు. లగ్జరీ మొబైల్, ₹1,00,000 మొబైల్ కొంటున్నారు, ఐఫోన్ అనేసి, ల్యాప్టాప్లు కొంటున్నారు. ఇన్కమ్ ఏం తక్కువ. EMI స్కీమ్ వచ్చింది. EMI స్కీమ్లో అన్నీ కొంటున్నాం, అప్పులు పాలవుతున్నాం. బట్ పాలసీ తీసుకోవట్లేదు మనం, దానికి ఆల్టర్నేట్గా పాలసీ తీసుకోవట్లేదు. సో ఎక్కడికి వెళ్తున్నాం మనము? మన పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళ పిల్లలు ఏంటి? ఇప్పుడు చాలామంది అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకున్నామని చెప్తా ఉంటారు చాలా ఫ్యామిలీస్. ఎందుకు జరిగింది అవన్నీ? లగ్జరీకి అలవాటైపోయి, లేనిపోని పోగొడలు పెట్టి, ప్లానింగ్ లేక. పోండి పర్లేదు, బట్ ప్లానింగ్ చేసుకో. ఈరోజు నాకు ₹2,70,00,000 ఇన్సూరెన్స్ కవర్ అయింది. నాకు 3 బిడ్డలు ఉన్నారు. నాకు తిరుపతిలో 7 ఇళ్ళు ఉన్నాయి. మా నాన్నగారు ఏంటంటే, ఏడుకొండ స్వామి 7 ఇళ్ళు ఉండాలా అనే డ్రీమ్ పెట్టుకొని, ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని ఆయన 7 ఇళ్ళు సంపాదించాడు. 7 ఇళ్ళు బాడులు వస్తాయి. నాకు 3 బిడ్డలు, నాకు 2, నేను మా తమ్ముడు. ఆయన ప్లానింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వచ్చే డబ్బుతో కూడా నేను ఆయన గుర్తుగా నేను ఒక చోట ల్యాండ్ కొన్నా. అది ఆ రోజు వచ్చినప్పుడు 17 లక్షలు, ఈరోజు అది ₹1 కోటి. రైట్? నేనేం చెప్తున్నానంటే, ఇన్సూరెన్స్ ఉపయోగపడకుండా ఉండే పరిస్థితి లేదు సార్. బట్ ఇచ్చే పర్సన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న ఏజెంట్స్ 18 and above ఏజెంట్లు మేము తీసుకుంటాం.
70-80 ఇయర్స్ బిలో ఉన్న ఏజెంట్ కూడా మేము తీసుకుంటాం, రైట్? ఇప్పుడు అదే సార్ నేను తీసుకోకపోతే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, రాంగ్ చెప్పడు. పాలసీ వచ్చినా రాకపోయినా ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి. బట్ కొంతమంది ఏంటంటే ఇన్సూరెన్స్లో అన్ని కంపెనీలు చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ ఉన్న ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ ఉండదు, సెకండ్ ఇయర్ 2 నెలలు గడిచే దాంట్లో చూపించదు. దానివల్ల లాస్ అయ్యేది కస్టమర్, ఒక ఫ్యామిలీ లాస్ అవుతుంది. ఈరోజు నేను పాలసీ తీసుకుంటే నా కోసం కాదు పాలసీ, నా నెక్స్ట్ జనరేషన్ కోసం. నా నెక్స్ట్ జనరేషన్ బాగుంటే ఆ తర్వాత అన్ని జనరేషన్లు బాగుంటాయి. మీరు చేసిన సాక్రిఫైస్, మీరు చేసిన ఏదైతే కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు పడుంటారు, అన్ని కష్టాలు పడుంటారు. ఎందుకు పడుంటారు? తిన్నా తినకపోయినా, పని చేయకపోయినా కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడు తిరుపతి నుంచి 200 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. సార్ వచ్చి 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. కొండారెడ్డి విజయవాడ నుంచి ట్రావెల్ చేశాడు. ఎందుకు ట్రావెల్ చేశారు? మా పిల్లల కోసమే కదా. అట్లీస్ట్ మా వాళ్ళు ఒకరైనా మారుతారు, ఒకరైనా చేంజ్ అవుతారు. ఇన్సూరెన్స్లో ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టండి, స్టాక్ ఫండ్ కొనండి, ల్యాండ్స్ కొనుక్కోండి, గోల్డ్ కొనుక్కోండి. బట్ మీ ఇన్కమ్ ఏదైతే ఉందో, మీ పిల్లల ఇన్కమ్ ఏదైతే ఉందో, మీ ఫ్రెండ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో 30 to 40% ఇన్సూరెన్స్లో పెట్టండి. డెఫినెట్లీ మీకు రేపు ఖచ్చితంగా పెద్ద ఉపయోగపడుతుంది, చాలా చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. నేను ఆ 2 ఫ్యామిలీస్ నేను చూశాను. తిరుపతి రెడీ చేసి ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పాలసీకి ఇచ్చే ప్రియారిటీ సెకండ్ పాలసీకి ఇవ్వట్లేదు. అండ్ అప్పుడు ఫోన్లు లేవు, ఇలాగా మెయిల్స్ లేవు, లెటర్స్ ఇంగ్లాండ్ లెటర్ మనకి పోయేది. ఇప్పుడు 2 నెలలు కట్టాలని సార్ నేను పంపించాలంటే నేను పంపించిన తర్వాత 1 మంత్కు 15 days తర్వాత వెళ్ళేది. ప్రీమియం డ్యూ డేట్ 10వ తేదీ ఉంటే 15వ తేదీ తీసుకుంటానికి వచ్చేది. ఎడ్జరీ అయిపోయింది కదా, ఇంకెందుకు లేదు గొమ్మ ఉండిపోయాడు. ఎడ్జరీ డేట్ అయిపోయింది కదా, ఇంకేముందంటే సైలెంట్ అయిపోయాడు. ఇట్లా చాలామంది పాలసీ ల్యాప్స్ అయ్యాయి, డబ్బులు వచ్చేది కాదు. అండ్ ఇంకో తప్పుడు మార్కెట్లో ఏమైంది, ఎల్ఐసి అంటే చచ్చిపోతే డబ్బులు వస్తాయి, అదే పాలసీ. ఎల్ఐసి అంటే నువ్వు చచ్చిపోతే వస్తుంది, అదే పాలసీ అని చెప్పేవారు. అలా అమ్మేవారు. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారో ఫ్యూచర్ ఆలోచించి, లేదు రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతాం, ఫ్యామిలీస్ నాశనం అయిపోతాయి అనే ఉద్దేశంతో 2000లో ప్రైవేట్కి అప్పచెప్పారు. ఆ తర్వాత 24 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. ఈ రోజుకి మనకి IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చింది. దాని అండర్లో ఎల్ఐసి కంపెనీని యాడ్ చేశారు. ఆ తర్వాత 23 కంపెనీలు ప్రైవేట్ కంపెనీ ఇచ్చారు. టోటల్ 24 కంపెనీలు కూడా IRDAకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు సారీ పాలసీ అంటే నేను రిలయన్స్ తరఫున పాలసీ ఇచ్చేయకూడదు. సారీ నేను పాలసీ అమ్మాలంటే ఈ పాలసీ డీటెయిల్స్ అన్ని నేను IRDAకి సబ్మిట్ చేయాలి. IRDA వాళ్ళు కాల్ చేస్తారు, మీ ఆరోగ్యం బాగుందా, ఫైనాన్షియల్గా బాగున్నారా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, దెన్ పాలసీని ఇష్యూ చేస్తాను. నాకు బాగాలేదండి, నాకు స్ట్రోక్ వచ్చింది, సన్స్ వచ్చినాయంటే పాలసీ ఇవ్వను. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నేను పాలసీ ఇవ్వను. నా ఏజ్ మోర్ దెన్ 60 ఉందంటే పాలసీ ఇవ్వను. నేను 10 కోట్లు కడతాను నేనని చెప్పంటే నేను పాలసీ ఇవ్వను. ఎందుకంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని అన్నీ చూసి ఇస్తుంది పాలసీ. నాకు జీతం 1,00,000, నేను 10 కోట్లు కడతాను, అన్ని కడతావు, ఇవ్వదు. అంటే నీకు కావాల్సిన డబ్బే కదా, నాకు కావాల్సిన పాలసీ అంటే ఇవ్వదు. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఇలా ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చూసి పాలసీ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే మనందరి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన దాంట్లో వచ్చిన ప్రాఫిట్లో 90% ఆఫ్ ది ప్రాఫిట్ యాజ్ పర్ IRDA రూల్, 90% ఆఫ్ ది ప్రాఫిట్ మీకు ఇవ్వాలి. 10% ఆఫ్ ది మాత్రమే కంపెనీ తీసుకోవాలి. 10% మాత్రం కంపెనీ తీసుకోవాలి. రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ పోతాయి. మా జీతాలు, కంపెనీ మీటింగ్ సంబంధించి ఇవన్నీ పోవడం. 90% ఆఫ్ ది ప్రాఫిట్ మీకు ఇస్తుంది, 10% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. ఇది IRDA రూల్. ఇది నాట్ ఓన్లీ రిలయన్స్ కంపెనీ కాదు, బిర్లా, టాటా, SBI, HDFC, ICICI అన్ని కంపెనీ రూల్ ఇది. ఇన్సూరెన్స్ చాలా చాలా అవసరం, చాలా అవసరం. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్ చనిపోయారు 2013లో. 2013లో మా ఫాదర్ చనిపోయారు. నేను అప్పటికి ఏజెంట్, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్. నేను పాలసీ కట్టించాలంటే ఫస్ట్ పాలసీ నా ఇంట్లో నుంచే ఉండాలా, నా ఇంట్లో నుంచే ఉండాలని మా ఫాదర్ పాలసీ కట్టించాను. మా ఫాదర్ పేరు పాలసీ తీసుకున్నాను. ఈరోజు మా నాన్న చనిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ నాకు డబ్బులు వస్తున్నాయి. మా ఫాదర్ లేదు, నా కొడుకు అప్పుడు పుట్టలా, మా ఫాదర్ ఉన్నాడు. ఆఫ్టర్ మా ఫాదర్ తర్వాత మా బాబు పుట్టాడు. మా బాబు మా ఫాదర్ చూడాల, కానీ డబ్బులు మాత్రం బాబు ఖర్చు పెడుతున్నాను మా ఫాదర్ని. నేను 100 సంవత్సరాల వరకు నాకు ఆ డబ్బులు వస్తాయి. అంటే నాకు రేపు 60 ఏళ్ళు వచ్చినా, 65 ఏళ్ళు వచ్చినా, నా కొడుకు 40 ఏళ్ళు 45లో ఉన్నా డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మా ఫాదర్ ఇస్తున్నారు. ఇలా ఎలా సాధ్యం? ఏ ఇన్వెస్ట్మెంట్ ఎలా సాధ్యం?
ఒక ల్యాండ్ కొని నా బిడ్డకి ఇస్తా, వాడు అలాగే పెట్టుకుంటున్నాడు దాన్ని డెవలప్మెంట్ కనో దానికనో దీనికనో ఇంకో తిరిగి ఖర్చు పెడుతున్నాడు. నేను ఇక్కడ మేము పుట్టింది ఒక గ్రామంలో పుట్టాం, సూళ్ళూరుపేట చిన్న విలేజ్లో పుట్టాం, మా ఫాదర్ పుట్టింది. నేను టౌన్లో పెరుగుతున్నాం, నా బిడ్డలు టౌన్లో పెరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ బెంగళూరులోనో లేదా ఫారెన్లోనో సెటిల్ అవుతారు, బాగా చదువుతున్నారు కదా, ఎక్కడికో ఫారెన్కి వెళ్ళిపోతారు. ఈ ల్యాండ్ ఈ స్థలం ఎవరికి నేను అమ్మలేను, అమ్మితే అమ్మేసుకుని వెళ్ళిపోయారని చెప్పి అంటారు. ఇంత డిఫికల్ట్లో నేను ఇన్వెస్ట్ చేయాలా అక్కడ? అది ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నా 3 జనరేషన్స్ కూడా, నా 3 జనరేషన్స్, నేను నా బిడ్డ నా తర్వాత బిడ్డ నా మనవడు ముగ్గురు కూడా మనీ వస్తుంది. 100% గ్యారంటీ, నాన్ గ్యారంటీ. మార్కెట్ పడిపోతే నేను పడిపోతా, నా డబ్బులు పడిపోతాయి లేవు. 100% గ్యారంటీ. బిఫోర్ 2013 ముందు మనకి ఆర్బీఐలో ఐపీఓ వచ్చింది కదా, ఐపీఓ ముందు సత్యం షేర్స్ కొలాప్స్ అయ్యేటప్పుడు అప్పుడు మార్కెట్ డిఫరెంట్. మీకు అందరికీ ఐడియా ఉంటుంది స్టాక్ మార్కెట్ గురించి, ఇన్సూరెన్స్ గురించి తెలుసుంటే. 2013లో మనకి ఐపీఓ వచ్చింది, ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్. అప్పుడు ఆర్బీఐలో షేర్స్ వచ్చాయి, చాలా ఎక్కువ సబ్స్క్రైబర్ చేశారు. కావాల్సిన 100 మంది, సబ్స్క్రైబ్ చేసిన 1,00,000 మంది మాకు కావాలని అప్లై చేసింది. అంత ఓవర్ సబ్స్క్రైబ్ అయిన షేరు ఆర్టీఎల్ భయంకర పడిపోయింది. అండ్ అప్పుడే మనకి సత్యం షేర్ స్కామ్ జరిగింది. మార్కెట్ 7,000 పాయింట్కి వచ్చేది సెన్సెక్స్, అంత ఘోరంగా జరిగింది. బట్ ఆ టైంలో కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్ చేయడం బాగానే పెరిగినాయి. బట్ మనం ఏం నేర్పిస్తున్నాము మన నెక్స్ట్ జనరేషన్? వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, ఎలా ఫైనాన్షియల్ సెక్యూర్గా ఉండాలి. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఏమైనా జరిగితే మీకు అందరూ రిటర్న్ అయ్యారు, మీకు ప్లానింగ్ ఉంది, ఎఫ్డీఐ చేస్తున్నారు, ల్యాండ్ కొనున్నారు, పిల్లలకి ఎంత కొంత ఇచ్చేసి మీరు కొంత పెట్టుకున్నారు, ఇలా చేసుకున్నారు. బట్ వాళ్ళ ప్లానింగ్ ఏముంది మీరు ఎప్పుడైనా చూసారా? నా పిల్లలు ఏం ప్లాన్ చేశారు, ఏం కొంటున్నారు? సార్ ఈరోజు ₹1,00,000 అంటే కారు వచ్చేస్తుంది, ₹1,00,000 డౌన్ పేమెంట్తో కారు వచ్చేస్తుంది, కారు తీసుకునేస్తారు. లగ్జరీ మొబైల్ ₹1,00,000 మొబైల్ కొంటున్నారు, ఐఫోన్ అనేసి ల్యాప్టాప్లు కొంటున్నారు. ఇన్కమ్ మేము తక్కువ, ఈఎంఐ స్కీమ్ వచ్చింది. ఈఎంఐ స్కీమ్లో అన్నీ కొంటున్నాం, అప్పులు పాడుతున్నాం. బట్ పాలసీ తీసుకోవట్లేదు మనం, దానికి ఆటోమేటిక్గా పాలసీ తీసుకోవట్లేదు. సో ఎక్కడికి వెళ్తున్నాం మనము? మన పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళ పిల్లలు ఏంటి? ఇప్పుడు చాలామంది అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకున్నామని చెప్తూ ఉంటారు చాలా ఫ్యామిలీస్. ఎందుకు జరిగింది అవన్నీ? లగ్జరీకి అలవాటైపోయి, లేనిపోని పోగొడలు పెట్టి, ప్లానింగ్ లేక. పోండి పర్లేదు, బట్ ప్లానింగ్ చేసుకోండి. ఈరోజు నాకు ₹2,70,00,000 ఇన్సూరెన్స్ కవర్ అయింది. నాకు 3 బిడ్డలు ఉన్నారు. నాకు తిరుపతిలో 7 ఇళ్ళు ఉన్నాయి. మా నాన్నగారు ఏంటంటే ఏడుకోండి స్వామి 7 ఇళ్ళు ఉండాలా అనే డ్రీమ్ పెట్టుకొని, ఏదో ఒక డ్రీమ్ పెట్టుకొని ఆయన 7 ఇళ్ళు సంపాదించాడు. 7 ఇళ్ళు బాడీలు వస్తాయి. నాకు 3 బిడ్డలు, నాకు 2, నేను మా తమ్ముడు. ఆయన ప్లానింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత వచ్చే డబ్బుతో కూడా నేను ఆయన గుర్తుగా నేను ఒక చోట ల్యాండ్ కొన్నా. అది ఆ రోజు వచ్చినప్పుడు 17 లక్షలు, ఈరోజు అది ₹1,00,00,000. రైట్? నేనేం చెప్తున్నానంటే ఇన్సూరెన్స్ ఉపయోగపడకుండా ఉండే పరిస్థితి లేదు సార్. బట్ ఇచ్చే పర్సన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న ఏజెంట్స్ 18 అండ్ అబోవ్ ఏజెంట్లు మేము తీసుకుంటాం, 70-80 ఇయర్స్ బిలో ఉన్న ఏజెంట్ కూడా మేము తీసుకుంటాం. రైట్? ఇప్పుడు అదే సార్ నేను తీసుకోకపోతే ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, రాంగ్ చెప్పడు. పాలసీ వచ్చినా రాకపోయినా ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి. బట్ కొంతమంది ఏంటంటే ఇన్సూరెన్స్లో అన్ని కంపెనీలు చెప్తున్నారు, ఫస్ట్ ఇయర్ ఉన్న ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి ఉండదు, సెకండ్ ఇయర్ 2 నెలలు కట్టించే దాంట్లో చూపించదు. దానివల్ల లాస్ అయ్యేది కస్టమర్, ఒక ఫ్యామిలీ లాస్ అవుతుంది. ఈరోజు నేను పాలసీ తీసుకుంటే నా కోసం కాదు పాలసీ, నా నెక్స్ట్ జనరేషన్ కోసం. నా నెక్స్ట్ జనరేషన్ బాగుంటే ఆ తర్వాత అన్ని జనరేషన్లు బాగుంటాయి. మీరు చేసిన సాక్రిఫైస్, మీరు చేసిన ఏదైతే కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు పడుంటారు. ఎందుకు పడుంటారు? తిన్నా తినకపోయినా, పని చేయకపోయినా కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడు తిరుపతి నుంచి 200 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. సార్ వచ్చి 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. కొండగట్టి విజయవాడ నుంచి ట్రావెల్ చేశారు. ఎందుకు ట్రావెల్ చేశారు? మా పిల్లల కోసమే కదా. అట్లీస్ట్ మా వాళ్ళు ఒకరైనా మారుతారు, ఒకరైనా చేంజ్ అవుతారు. ఇన్సూరెన్స్లో ఎందుకు ఇంపార్టెంట్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఎంత దూరం వచ్చాను. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ పెట్టండి, స్టాక్ మార్కెట్ కొనండి, ల్యాండ్స్ కొనుక్కోండి, గోల్డ్ కొనుక్కోండి. బట్ మీ ఇన్కమ్ ఏదైతే ఉందో, మీ పిల్లల ఇన్కమ్ ఏదైతే ఉందో, మీ ఫ్రెండ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాంట్లో 30-40% ఇన్సూరెన్స్లో పెట్టండి. డెఫినెట్లీ మీకు రేపు ఖచ్చితంగా పెద్ద ఉపయోగపడుతుంది, చాలా చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. నేను ఆ 2 ఫ్యామిలీస్ నేను చూశాను తిరుపతిలో. ఆ 2 ఫ్యామిలీస్ యొక్క స్ట్రగుల్ చూశాను. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ చచ్చిపోయే వ్యక్తి ఎవరంటే
మా ఫ్యూచర్లో నా పిల్లలు నా ఫ్యామిలీకి నేను ప్లాన్ చేయకుండా ఉండే వ్యక్తి. నేను ఈరోజు ప్లానింగ్ చేయకపోతే ఖచ్చితంగా నేను మళ్ళా చనిపోయినట్లే. నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు 5,000 ఇచ్చి వచ్చాను సార్ మా వైఫ్కి. 2 డేస్లో వస్తాను, 5,000 ఖర్చు పెట్టుకోండి అనేసి పిల్లలకి, 3 పిల్లలకి ఖర్చు పెట్టుకోండి. నేను వచ్చాను కదా 2 డేస్ చెప్పే వచ్చాను. నేను పర్మనెంట్గా పోకపోతే నేను చనిపోతే ఇక్కడే పోయేదాన్ని, నేను చనిపోతే ఎంత డబ్బు ఇచ్చేసేవాళ్ళు నేను నా ఫ్యామిలీకి. అంటే ఇల్లు అమ్ముకోమని చెప్పాలా, ఇల్లు అమ్ముకో బతకమని చెప్పాలా? నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీ ఒక ఇల్లు అమ్మారు అనుకోండి, ఒక ఇల్లు అమ్మితే ఏమంటారు తెలుసా? వాడు ఉన్నప్పుడు పెద్ద బిళ్ళ పొంద కొట్టాడు, వాడు చనిపోయిన తర్వాత కళ్ళ ఇల్లు అమ్ముకోమని బతుకుతుందిరా, గోల్డ్ అమ్ముకోమని బతుకుతుందిరా అని చెప్పి మన బంధువులే కామెంట్ చేస్తారు. నాకు అది ఇష్టం లేదు. నేను పోతే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపు నుంచి అట్లీస్ట్ ఒక 3 కోట్లు రావాలి. ఎందుకంటే నా 3 బిడ్డలు కాబట్టి 3 కోట్లు రావాలా, అది వితిన్ 2 డేస్లో 3 డేస్లో రావాలి. నా ఆస్తి ఏది అమ్మకూడదు, నా ఇంట్లో రూపాయి కూడా బయట పోకూడదు. అది ప్లానింగ్ అంటే. నేను 2 ఇల్లు ఇచ్చా, 3 బాడీలు వస్తున్నాయి, 5 బాడీలు వస్తున్నాయి, తప్పని చెప్పను. బట్ దీనికన్నా బెటర్గా ఏముంది అనే థింకింగ్నెస్, అవేర్నెస్ మనకి లేదు. ఎవరైనా చెప్పిన ఒక అరగంట, గంట, 2 గంటలు లేదా మహా అయితే ఆ రోజుకు ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ పోతుంది. మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే మీకు అన్నీ తెలుసు, అన్నీ అనిపించుంటారు. మీరు ఎవ్రీథింగ్ ఫేస్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కటి మీరు ఎందుకు ఫేస్ చేస్తే ఈ స్టేజ్ వరకు వచ్చి ఉంటారు. మీరు చెప్తే వింటారు. ఈ యూత్ కానీ లేదు నాలాగా 40-45 ఏళ్ళలో ఉండే వాళ్ళకి కానీ, బిలో 50 ఉండే వాళ్ళకి మీరు చెప్తే వింటారు. ఎందుకు మీరు ఫేస్ చేసినంత ఇదిగా ఎవరు ప్రాబ్లం ఫేస్ చేసి ఉండరు. మీ జనరేషన్ మోర్ దెన్ 60 ఉన్న వాళ్ళు చెప్తున్నాను. మోర్ దెన్ 60 ఉన్న వాళ్ళు మా ఫాదర్ ఏజ్ చెప్తున్నారు. మీరు ఫేస్ చేసిన కష్టాలు నేను చూస్తాను. మా ఫాదర్ ఎన్ని కష్టాలు పట్టి మమ్మల్ని చదివించారని. సో దయచేసి దీన్ని ఏదో ఒక ఈవెంట్ సంథింగ్ ఏదో మీరు చేశారులే అనుకోకుండా ఒక బాధ్యతగా తీసుకోండి. ఇది కంట్రీకి ప్లస్ పాయింట్. మీరు ఇచ్చే ప్రతి పాలసీకి TDS కట్ అవుతుంది. అది గవర్నమెంట్కే పోతుంది. అండ్ మీరు ఇచ్చే పాలసీ ఒక పర్సన్కి ఇస్తున్నట్టు కాదు, ఆ ఫ్యామిలీకి ఇస్తున్నట్టు. సార్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్? మీరు ఫ్రెండ్సా సార్? ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు మీరు? అందరూ ఫ్రెండ్సే కదా సార్? సో నేను కూడా మీ ఫ్రెండ్ అనుకున్నాం సార్. సో మనందరం కలిసి ప్రతి ఒక్క ఈవెంట్కి వెళ్తున్నాం, ప్రతి ఒక్క చోటుకి వెళ్తున్నాం, అన్ని సర్వీసులు చేస్తున్నాం. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అన్ని సర్వీసులు చేస్తున్నాం. మీలో ఒక నేను చనిపోయాను అనుకుందాం, నేను చాలా స్ట్రాంగ్గా చనిపోయాను అనుకుందాం. మా ఫ్యామిలీలో ఒక 10 లక్షలు అప్పు ఉన్నాయి. మీరు ఎవరు చేస్తారు సార్? ఆ 10 లక్షలు ఎవరు కడతారు? మీరందరూ ఫ్రెండ్స్. నేను తింటే నాతో తింటారు, నేను తాగితే నాతో తాగుతారు, నేను సినిమా చూస్తాను నా సినిమా చూస్తారు, నేను సర్వీస్ చేస్తే నా సర్వీస్ చేస్తాను. అందరం కలిసి చేస్తున్నాం, అందరం ఎంజాయ్ చేస్తున్నాం. వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీడే సింగిల్ రూపీ ఆశించకుండా సర్వీస్ చేస్తున్నాం. రైట్? మీలో ఒకడైనా నేను చనిపోతే నా ఫ్యామిలీ 10 లక్షలు అప్పు ఉంటే మీరు ఎవరు కడతారు? మీ అందరూ సొంతలు ఉన్నాయి, FDలు ఉన్నాయి. సార్కి ఉన్నాయి కదా సార్? ఉన్నాయి కదా సార్? 10 లక్షలు ఇస్తారా సార్? ఎందుకు సార్? మీ ఫ్రెండ్ సార్. నేను మనిద్దరం కలిసి ఒకే స్క్రాప్ వెళ్తున్నా, ఒకే సినిమా చూసాం. ఫ్రెండ్ అంటే డబ్బులు ఇవ్వడానికి తీసుకోవడానికి కాదు. డబ్బు దగ్గర ఫ్రెండ్ కాదు. ఎక్కడైనా ఫ్రెండ్ కానీ డబ్బు దగ్గర ఫ్రెండ్ కాదు. సూపర్ సార్, సూపర్. సో డబ్బుల దగ్గరకు వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ లేదు, బ్రదర్ లేడు, బంధుత్వం లేదు, ఎవరు లేరు. రైట్ సార్? కానీ ఒక్కడున్నాడు, వాడే ఇన్సూరెన్స్. నా బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సీరియస్గా చెప్తాను సార్. తనతో ఫ్రెండ్షిప్ చేయండి. మనలో ఎవరు పోయినా వాళ్ళ ఫ్యామిలీకి 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 1 కోటి కాదు, 10 కోట్లు అయినా సరే చెక్ తీసుకెళ్ళి మీ తరపున మీకు ఇచ్చి వాళ్ళకి ఏమని చెప్తాడు. అలాంటి ఫ్రెండ్షిప్ కావాలా? మీరు డిసైడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్షిప్ నీ పొలం పెట్టడానికి రాలేదు, దయచేసి తప్పు చేసుకోకండి. నేను చెప్తున్నా అంటే రియాలిటీ సార్, రియాలిటీ. నిజంగా చెప్తున్నా. చాలా మందిని చూసాను నేను. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫాదర్ ఫ్రెండ్స్ ఉన్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసు. సుధా నువ్వేం భయపడుతున్నాడు, డాడీకి 5 లక్షలు నాకు తప్పు కాకుండా చేయరా అన్నాను. చేయమని చెప్పిన డబ్బు ఇవ్వాలి కదా, చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ ఇలా మా బాబాయ్ సొంత మా నాన్న తమ్ముడు, పెద్దోడా నువ్వేం భయపడద్దు, మొత్తం నేను చూసుకుంటా, మొత్తం నువ్వు ఎట్టున్నానంటే ఇక్కడ నుంచి మన శ్మశానం దాకా అట్లా అసలు మా అన్నకి ఎట్లా చేయాలన్నావు చేద్దామని చెప్పి మన కనపడలా.
నేను ఏమంటా ఆయన ఆడుంటాడు, నేను ఆడకపోతే వాడు జస్ట్ ఊరికే ఎట్లా చేద్దాం ఆడదాం పోతే కూడా డబ్బులు ఆడతాను దూరంగా పోతాడు. ఆయన తప్పనట్ల, బట్ ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల కోసం ఆయన ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. అది డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ ఏమవ్వాలా? ఆయన తప్పని చెప్పట్లా. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనీ దగ్గర ఎక్కడైనా అదే సామెత ఉంటుంది, నేను చెప్పలా లేడీస్ ఉన్నారు. సో బేసిక్ ఏంటంటే దయచేసి దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. రైట్. సో నేనేం చెప్తున్నా అంటే టీం ఒకసారి మీరు ఎనీ బిజినెస్ పెట్టండి. మీరు పెట్టుబడి పెట్టాలా, 2 lakhs 3 lakhs 5 lakhs పెట్టుబడి పెడతారా? పెట్టి అక్కడ ఒక ఎంప్లాయీ పెట్టుకోవాలా, పనిచేసే వాళ్ళని. మీరు గల్లా పెడతారు, కూర్చుంటారు, వచ్చిన కలెక్షన్ ఏ సార్ ఖచ్చితంగా వర్కర్స్ని పెట్టుకోవాలా, దాని జీతాలు ఎవరు ఇవ్వాలా? మీరే ఇవ్వాలా. సో పెట్టుబడి ఎవరిది? మీది. ఆలోచన ఎవరిది? మీది. అండ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవాల్సింది మీరు, జీతాలు ఇవ్వాల్సింది మీరు, రెంట్ కట్టాల్సింది మీరు. బట్ నేను ఇప్పుడు చెప్తున్న బిజినెస్లో మీకు రెంట్ లేదు, ఆఫీస్ ఉంది, సెంట్రలైజ్డ్ ఏసీ ఆఫీస్ ఉంది, ఫ్రీ. మీకు ఒక ఆఫీస్ ఇస్తాం. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఆఫీస్ ఓపెన్ చేయబడుతుంది, మీకు ఫ్రీ, మీది ఆఫీస్. అండ్ ఆఫీస్ నుండి మేమే పే చేస్తాం, కరెంట్ బిల్లు మేమే కట్టుకుంటాం. అండ్ మీరు చేసే వర్క్కి మీకు ఒక ఎంప్లాయీని ఇస్తాం, ఆ ఎంప్లాయీ జీతం నేనే పే చేసుకుంటాను. ఈ ఎంప్లాయీ జీతం నేనే పే చేసుకుంటాను. ఆయన మీరు సంపాదించుకోవడం కోసం మీ వెనకాల పడతాడు, మీరు సంపాదించుకోవడం కోసం, మీకు సర్వీస్ కోసం ఆయన వెనకాల పడతాడు. పెట్రోల్ అయింది, బండి అయింది, సరేనా సార్ మీరు ఎవరు చెప్పండి, నేను నా కంపెనీ ఒక ప్లానింగ్ నేను ఇస్తాను. సార్ మీ ఫ్రెండు, సార్ దగ్గర పోయి ఆయన ఎక్స్పెక్ట్, సార్కి నచ్చింది అనుకోండి పాలసీ ఇస్తాం, నచ్చలేదు బా నాకు వద్దు బా అన్నాడు, థ్యాంక్ యూ సార్, హ్యాపీ డే అని చెప్పి వచ్చేస్తాం. ఎవరిని బలవంతం చేసి లాక్కి వెళ్ళిపోయేదానికి ఇది ఫ్రెండ్షిప్ కాదు, ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆయనకి ఎన్ని కమిట్మెంట్ ఉన్నాయో తెలియదు, ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. బట్ మా బాధ్యత, మా అందరి బాధ్యత ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడం మాత్రమే మా పని. మా అందరికీ పాలసీ చేస్తే జీతాలు వస్తాయని లేదు, పాలసీ కట్టిస్తేనే జీతం వస్తాయని లేదు. వీళ్ళకి 31 రోజు అటెండ్ చేస్తే, 31 రోజు ఆఫీస్కి అటెండ్ చేస్తే జీతాలు వస్తాయి వీళ్ళందరికీ. అండ్ వీళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, పిఎఫ్ ఉన్నాయి, ఎక్సెప్ట్ పెన్షన్ తప్ప. వీళ్ళందరూ కూడా ఆన్ రోల్ ఎంప్లాయీస్, ఆఫ్ రోల్ ఎంప్లాయీ కాదు. అండ్ మీలో ఎవరైనా సరే ఏజెంట్గా జాయిన్ అయ్యి, లేదు ఒక పార్ట్నర్గా జాయిన్ అయ్యమంటారు, ఇన్సూరెన్స్ మేనేజర్, మిమ్మల్ని కూడా మేము ఏజెంట్గా ట్రీట్ చేయదలుచుకోలేదు, మిమ్మల్ని అందరినీ పార్ట్నర్షిప్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇన్సూరెన్స్ మేనేజర్ చేయాలనుకుంటున్నాం. మీ అందరికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ చేసే అవకాశం ఇస్తాం, సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశం ఇస్తాం. కొంతమందికి అది ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వచ్చు, కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ అవ్వచ్చు. సో సెకండ్ ఇన్నింగ్స్ చేసే అవకాశం ఇస్తాం, దానికి సంబంధించిన టీం ఇస్తాం. ఎంప్లాయీస్ మీ దగ్గర పనిచేస్తారు. ఇంతమంది మీ ఎంతసారి ఎంఆర్ఓ పనిచేశారు, ఆయన ఒక టీం ఉండేది, ఇప్పుడు లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ నేను టీం ఇస్తాను సార్, మీకు పనిచేస్తాను, మిమ్మల్ని బండి ఎత్తుకుంటాడు, మీరు తిరుగుతాడు, అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు. వస్తే రాని లేకపోతే పోనీ ఒక అవేర్నెస్ వస్తుంది, ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. రైట్ సార్. దీనికి సంబంధించిన ఆఫీసు ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు చేయాల్సింది అంటే ఒక కోడ్ తీసుకొని, ఒక లైసెన్స్ తీసుకొని, ఎందుకు లైసెన్స్ చెప్తున్నా అంటే నేను పోయి పాలసీ చెప్తా అని చెప్పి మీరు చెప్పేసి డబ్బు తీసుకొచ్చేస్తే అది ఫ్రాడ్. వితౌట్ లైసెన్స్తో నేను చేసానికి లేదు. మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, నేను లైసెన్స్ లేకుండా పెట్టుకోకూడదు. ఎందుకు నాకు ఏమీ చదువు లేకుండా, మెడికల్ టెర్మినాలజీ తెలియకుండా మెడికల్ షాప్ పెట్టుకొని నేను ఆయన జ్వరానికి వస్తే తల్లని కూర్చొని అనుకో, అప్పుడు ఇన్సూరెన్స్ కావాల్సి వస్తుంది మళ్ళీ. రైట్. సో కాబట్టి ఇన్సూరెన్స్ వేయాలంటే లైసెన్స్ కావాలి, ఆ లైసెన్స్ నేను ఇస్తాను. ఈవెన్ 65, 70, 75 నేను ఇస్తాను. మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి చాలు. మీరు ఇన్ని పాలసీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి లేదు. నెంబర్ ఆఫ్ పర్సన్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్. కరోనా టైంలో 30 ఏళ్ళు చచ్చిపోయాడు, 50 ఏళ్ళు చచ్చిపోయాడు, 70 ఏళ్ళు చనిపోయారు. బట్ చనిపోవడం కాదు మ్యాటర్, ఆ చనిపోయిన తర్వాత ఎంతమంది బతికారు ఫైనాన్షియల్గా అనేది మ్యాటర్. ఆ చనిపోయిన తర్వాత కూడా ఎంతమంది ఫైనాన్షియల్గా బతికారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బతికాయి అనేదే మ్యాటర్. ఆ మ్యాటర్కి మీరు మాకు తోడైతే ఖచ్చితంగా ఈ పొద్దుటూరిని ఫైనాన్షియల్గా చాలామంది యొక్క భవిష్యత్తు మార్చడానికి ఒక అవకాశం మీరు క్రియేట్ చేయడం అవుతుంది. మన పొద్దుటూరులో చాలామందిని ఫైనాన్షియల్గా డెవలప్ చేయడానికి మీరు అవకాశం క్రియేట్ చేయడం అవుతుంది. ప్లీజ్ దయచేసి చేతులు చెప్తున్నా, దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి. సీరియస్ తీసుకొని పని చేయండి. కొంచెం మీ వల్ల 10 మందికి ఉపయోగపడండి, మీ ఫ్యామిలీకి, మీ బంధువుకి, మీ ఫ్రెండ్కి.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 3 నిమిషాలు అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వీళ్ళందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.